ఫిలిస్తీయులను తమ సైన్యములను యుద్ధమునకు, అంటే ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. అయితే సౌలును ఇశ్రాయేలును కూడివచ్చి ఏలాలోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధమునకు తీర్చిరి. అంటే ఎందుకు వెళ్ళారండి వాళ్ళందరూ అసలు? యాక్చువల్గా ఇశ్రాయేలు అందరూ ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఏలాలోయలకి లేదా పర్వతాల మధ్యలో ఉన్నారు. ఆ రెండు పర్వతాలకు ఒక సైడ్ ఏమో ఫిలిస్తీయులు ఉన్నారు, ఒక పర్వతం మీద ఇటు సైడ్ ఏమో ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. మధ్యలో లోయ ఉంది, దాని పేరు ఏలాలోయ. ఆ ప్లేస్కి అసలు ఎందుకు వెళ్ళారంటే యుద్ధానికే వెళ్ళారు. వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఇశ్రాయేలు అందరూ యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలా? ఎలాంటి వాడు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉండాలి, ఎలాంటి వాళ్ళు వచ్చినా భయం లేని స్థితి ఉండాలి, ఏ మాటలకి లొంగకుండా స్థితి ఉండాలి. అతను వీళ్ళు వెళ్ళింది యుద్ధానికి, కానీ 40 రోజులు వచ్చాడంట వాళ్ళ ముందుకి. 40 రాత్రులు పగళ్ళు వాళ్ళ ముందుకు వచ్చి కనపడుతూ ఉన్నారు. ఇగో మీలో ఎవడైనా సూర్యుడు ఉంటే నా మీదకి రండి అని సవాలు. 40 రోజులు వచ్చారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు వెళ్ళింది ఎందుకండి యుద్ధానికే వెళ్ళారు, కానీ భయపడిపోతూ ఉన్నారు. మనం చూసాము, భయపడ్డ మాత్రమే కాదంట, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? పారిపోయారు.